నీకండి ఎందుకంటే నేను గమనించాను, నేను నా అనుభవంలో చెప్తున్నాను. నాచారం చుట్టూ ఫస్ట్ ఇండస్ట్రీ వచ్చింది, ఆ తర్వాత రెసిడెన్సీస్ వచ్చినాయి. కానీ తర్వాత ఏమవుతుంది, రెసిడెన్షియల్ వాళ్ళు గొడవ స్టార్ట్ చేస్తారు. పక్క నుంచి అంత కాలుష్యం మాకు వస్తున్నది, బాచుపల్లి వస్తున్నది. బాచుపల్లి కూడా అదే చూసాం. ఒకటి కాదు ఇక చాలా చోట్ల ఫస్ట్ ఇండస్ట్రీ వస్తుంది, దాని దగ్గర ఇండ్లు వస్తాయి, కాలనీలు వస్తాయి, అటెనక లొల్లి స్టార్ట్ అవుతుంది. ఇది నీకు తరలించాలని లొల్లి. కాబట్టి కేసీఆర్ గారు మాకు ఎంత దూరం చెప్పారంటే, మనం ముచ్చర్లలో ఫార్మా పార్క్ పెడదాము, పెట్టి అది కూడా తానే తీసుకోవాలని నిర్ణయం. ఎట్లా ఆలోచించారంటే 3 హెలికాప్టర్లలో అధికారులను, ప్రజాప్రతినిధులను, ఇండస్ట్రీస్లను తీసుకొని పోయి అక్కడ ల్యాండ్ అయి ఒకటే చోట ఎకానమీస్ ఆఫ్ స్కేల్ రావాలి అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ ఒక చోట పెట్టాలని, దాని చుట్టూ ఒక బఫర్ లాగా మెయింటైన్ చేస్తూ చుట్టుపక్కల ఊర్లలో కూడా పొల్యూషన్ అనే ప్రాబ్లం రాకుండా అప్పటికి జీరో ఎఫ్లూయెంట్ డిశ్చార్జ్ అని పెట్టినా, కామన్ ఎఫ్లూయెంట్ ఫెసిలిటీస్ పెట్టినా, ఇన్ని పెట్టిన తర్వాత కూడా మళ్ళీ నష్ట నివారణ చర్యలు భవిష్యత్తులో 50 ఏళ్ల తర్వాత వచ్చే ప్రభుత్వాలకు కూడా చిక్కు రావద్దు, వాళ్ళకు కూడా ఈ తలకాయ నొప్పులు ఉండొద్దు, చికాకులు ఉండొద్దు అనే ఉద్దేశంతో దాదాపు 10 కిలోమీటర్ల